దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇట్లా ఏది రుణమాఫీ చూస్తే అట్లా ఉన్నది. ఏదైనా ఒక్క స్కీమ్ అని ఉన్నదా? ఇప్పుడు వెనకట మున్సిపాలిటీలో దోమలు వస్తే నేను ఫాగింగ్ చేపిస్తుంటే ఏదా పొగ కొడుతురు దోమల కోసం. ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఫాగింగ్ ఉన్నదా? ఫాగింగ్ లేదు కానీ ఫ్రాడింగ్ మాత్రం ఉన్నది. అదేమో స్కామ్. ఎదురబై క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్. నెలకొక స్కామ్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నెల నెల ఇస్తా అన్నాడు. నెల నెల జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండబ్బా రేవంత్ రెడ్డి. జనవరి నెలలో సివిల్ సప్లైస్ కుంభకోణం, ఫిబ్రవరి నెలలో ఫ్లై యాష్ కుంభకోణం, మార్చిలో ఇసుక కుంభకోణం, ఏప్రిల్లో ఆర్టీసీ కుంభకోణం, మేలో అమృత్ టెండర్ల కుంభకోణం, జూన్లో 4th సిటీ కుంభకోణం, జూలైలో లగచర్ల కుంభకోణం, ఆగస్టులో పీజీ మెడికల్ కుంభకోణం, సెప్టెంబర్లో పారిశ్రామిక భూములు హిల్ టీపీ కుంభకోణం, అక్టోబర్లో విద్యుత్ కుంభకోణం, నవంబర్లో సింగరేణి కుంభకోణం, డిసెంబర్లో సీఎం కేఎల్ఎస్ఆర్ అంటే 6 గ్యారెంటీలు ఇస్తారు మనకు చెప్పింది కదా. 6 గ్యారెంటీలు ఇయ్యలే కానీ ఆయన బినామీ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు మాత్రం కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇగో గిదాను చేసేది. దీనికోసమా నువ్వు ముఖ్యమంత్రి అయింది? ఏవి 6 గ్యారెంటీలు? దాని గురించి మాట్లాడే ముఖం లేదు.